కేరళ దేవుడి సొంత దేశమని పిలుచుకునే ఈ రాష్ట్రం ఎన్నో దశాబ్దాలుగా వామపక్షాలకు కంచుకోట. అలాంటి చోట కమలం వికసించడం ఒక అద్భుతం. ఈరోజు కేరళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. 45 వామపక్షాల పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం గురించి వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాలుగా ఎర్ర జెండా ఎగరేసిన గడ్డపై ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడింది. 45 తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలనను అంతం చేస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురం కార్పొరేషన్లోని 101 వార్డులకు గాను బీజేపీ 50 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన వామపక్షాలను గద్దదించి తొలిసారిగా రాజధాని నగరపాలక సంస్థను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, కేరళ రాజకీయాల్లో ఇదొక పెను సంచలనం. ఈ అద్భుతమైన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేరళ రాజకీయాల్లో ఇదొక కీలకమైన మలుపు అని ఆయన అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో అహోరాత్రులు శ్రమించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తరతరాలుగా కేరళలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. వాళ్ల కష్టమే ఈ రోజు ఈ అద్భుతమైన ఫలితానికి కారణం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ చారిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ గెలుపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.